49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పెద్ద మనసు చాటుకున్నారు. నియోజకవర్గ పరిధిలో ప్రజల తాగునీటి ఇబ్బంది లేకుండా కృషి చేస్తున్నారు. ఎమ్మెల్యే కోటాలో నిధులతో పాటు సొంత డబ్బులతో నియోజకవర్గ పరిధిలో మినరల్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేయించారు. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న నియోజకవర్గంలోని గ్రామాల్లో ప్రజలకు మంచినీరు అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు సొంత డబ్బు 84 లక్షల వరకు ఖర్చు చేశారట. గ్రామాలకు శుద్ధ జలం అందేలా చూశారు. నందమూరి బాలయ్య హిందూపురం నియోజకవర్గ పరిధిలో తాగునీటి సమస్యల్ని పరిష్కరిస్తున్నారు. 2024 ఎన్నికల్లో గెలిచిన తర్వాత బాలయ్య మరిన్ని గ్రామాలకు తాగునీటి సౌకర్యాలు కల్పించడంపై దృష్టి పెట్టారు. నియోజకవర్గ పరిధిలోని గ్రామాలు, కాలనీల్లో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. ఒక్కో ప్లాంట్ కోసం 10 లక్షలు ఖర్చు అవుతోంది. ఎమ్మెల్యే కోటాలో 6 లక్షలు, మిగిలిన 4 లక్షలు తన సొంత డబ్బులు కేటాయించారు. ఆయా గ్రామాల్లో ప్రజలకు మినరల్ వాటర్ ప్లాంట్లు అందుబాటులోకి వచ్చాయి. తాగునీటి కష్టాలు తీరడంతో వారంతా ఆనందంగా ఉన్నారు. 2019 నుంచి 24 మధ్య టీడీపీ అధికారంలో లేదు. హిందూపురం నుంచి రెండోసారి గెలిచిన ఆ సమయంలో కూడా సేవా కార్యక్రమాలు చేపట్టారు. నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాలు, కాలనీలు, వార్డుల్లో మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. ఆ సమయంలో తన సొంత డబ్బు 10 లక్షలు కేటాయించి వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేయించారు. వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి గ్రామాల్లో 5 రూపాయలకి 25 లీటర్ల మినరల్ వాటర్ అందిస్తున్నారు. గతంలో వీరంతా వ్యవసాయ బోర్ల దగ్గరకు వెళ్లి నీళ్లు తెచ్చుకుని తాగేవారు. ఇప్పుడు మినరల్ వాటర్ ప్లాంట్లు అందుబాటులోకి రావడంతో ఆ సమస్య పరిష్కారమైంది. వాటర్ ప్లాంట్లు మాత్రమే కాదు, నందమూరి బాలయ్య హిందూపురంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వ స్కూల్స్ కు కంప్యూటర్లు అందజేశారు. ప్రభుత్వ ఆసుపత్రులకు అవసరమైన పరికరాలను కూడా అందజేసిన సంగతి తెలిసిందే.